హే గైస్, క్యాప్జెమినీ నుంచి మనకి మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే నాన్ కోడింగ్ జాబ్స్ కోసం చూస్తున్నారో మినిమం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ మనకి చూసుకుంటే కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ అని ఉంది, సిఎస్జి టీమ్ అనమాట. సో మీరైతే సిఏఎస్లో వర్క్ చేస్తారు. సో ఎటువంటి కోడింగ్ అయితే ఉండదు, బట్ ఇది ఐటీ సపోర్ట్ రోల్లోకి అయితే రావడం జరుగుతుంది. అలాగని కస్టమర్ కేర్ అయితే కాదు. సో మనకి ఇక్కడ డెడ్ లైన్ చూసారు కదా, 22 సెప్టెంబర్ రేపు నైట్లోగా మనకి ఈ అప్లికేషన్ అయితే ఎక్స్పైర్ అవుద్ది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేయించండి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 3 LPA ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మనకి పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ డిడక్ట్ అయ్యి కూడా 22 నుంచి 24K మనకి టేక్ హోమ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి జాయిన్ అవ్వగానే మనకి జాయినింగ్ బోనస్ కూడా ఇస్తారండి. 25,000 మనకి జాయినింగ్ బోనస్ అయితే ఇస్తారు. సో ఇదైతే మంచి అవకాశం. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, సో మనకి ఇక్కడ మేజర్గా వర్క్ రోల్ గురించి మాట్లాడుకుంటే కస్టమర్స్ లేదా క్లయింట్స్ ఎటువంటి ఐటీ ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళైతే మనకి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో టికెట్ మేనేజ్మెంట్ టూల్ మీద మనం వర్క్ చేసి సో వాటిని ప్రయారిటీ బేస్డ్ మీద అయితే రిజాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కస్టమర్ మేనేజ్మెంట్ లేదా క్లయింట్ మేనేజ్మెంట్ మీద స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయండి. సో మంచిగా ఐటీ సెక్టార్లో సపోర్ట్ రోల్ అయితే మీరు సెటిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాప్జెమినీ జాయిన్ అయ్యే టైంకి ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని చెప్పేసి, డిజైర్డ్ స్కిల్స్ చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడగడం జరిగింది. 24/7 రొటేషనల్ షిఫ్ట్ టైమింగ్స్లో వర్క్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ఇదైతే కోయంబత్తూర్ జాబ్ లొకేషన్ ఉందండి. సో ఎవరైతే రీలొకేట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 3 years డిగ్రీ లేదా డిప్లొమా చేసిన క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. మనకి 2024లో పాస్డ్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఛాన్స్ ఉందండి. జాబ్ లొకేషన్ ఆల్రెడీ చెప్పినట్టు కోయంబత్తూర్ ఉంది. అండ్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే అసెస్మెంట్ మెయిల్ అయితే వస్తుంది. అండ్ మనకి ఈ సెలెక్షన్ ఎట్లా ఉంటుందంటే మొత్తం కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్గా మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రం మీరు జాబ్ లొకేషన్కి అయితే రీలొకేట్ అవ్వచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇప్పుడే అప్లై చేయండి, ఎందుకంటే అప్లికేషన్ అనేది రేపు క్లోజ్ అవుతుంది కాబట్టి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.